రైట్. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది ప్రజలకి. ఎప్పుడైతే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నేరుగా ప్రగతి భవన్ లేదా ప్రజాభవన్లోకి వెళ్ళి రావచ్చు, ముఖ్యమంత్రిని కలవచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు అనేది చాలా ఘనంగా గొప్పగా చెప్పుకున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ సభలో కూడా చాలా నిర్దిష్టంగానే ప్రకటించారు ఎప్పటికీ అందుబాటులో ఉంటామని. కానీ ప్రజలు ఇప్పుడు సీఎంని కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎట్లా కలవాలో తెలియని పరిస్థితి. సో ప్రజాభవన్లో సీఎం ఉండరు, తర్వాత సచివాలయానికి సీఎం రారు. సో గాంధీ భవన్లో కలవాలా, ప్రజాభవన్లో కలవాలా, సెక్రటరీలో కలవాలా, సెక్రటరీకి ఆయన పూర్తిగా రావట్లేరు. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో సొంత ఇంటిలో కలవాలా. సో ప్రజలు ఎక్కడ కలవాలి, ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలో ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. సో గతంలో ఇదే అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన అనేక విమర్శలు చేశారు, సచివాలయానికి రారు అని. కానీ ఆయన ప్రభుత్వ భవనమైనటువంటి ప్రగతి భవన్లో ఆయన సమీక్షలు నిర్వహించారు. సో ఆ సమీక్షల ఫలితాలు పరిపాలనలో రిఫ్లెక్ట్ అయ్యేవి. కానీ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఇంట్లో జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో రివ్యూలు ఎందుకు చేస్తున్నారు, లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎందుకు రివ్యూలు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మా ప్రతినిధులు ప్రదీప్ అండ్ లివిల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ లివిల్, సచివాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోవడానికి కారణం ఏంటి, ఎందుకు రావట్లేరు? అక్కడ మా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనో లేదంటే సొంతంగా, ఇప్పుడు అట్లీస్ట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ అంటే అది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ భవనం, అట్లీస్ట్ సొంత ఇంట్లో జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఎందుకు రివ్యూ చేస్తున్నారు, అక్కడి నుంచి ఎందుకు పరిపాలన సాగిస్తున్నాడు, దీనికి ఎటువంటి సమాధానం ఉంది ప్రభుత్వం దగ్గర అసలు? ఇవాళ అధికారంలోకి వచ్చే ముందు అనేక గొప్పలు చెప్పిర్రు, అనేక హామీలు ఇచ్చిర్రు, అనేక మాటలు మాట్లాడిర్రు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీ కావచ్చు, ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆనాడు మాది ప్రజాపాలన, ప్రజా భవన్ అని చెప్పేసి ఒక ఏదైతే ప్రగతి భవన్ ఉన్నదానికి పేర్లు మార్చి ఆనాడు ఆ ముందున్న కంచెను తీసేసి ఇవాళ మేము గొప్పగా అధికారం చేతబడుతున్నాం, మాకు ప్రజలు ఎవరైనా నేరుగా వచ్చి ప్రజాపాలనలో కలవచ్చు, నేను ఇక్కడే స్వయంగా కుర్చేసుకొని కూర్చుంటా, వారానికి వారం రోజులు కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పేసి ప్రమాణ స్వీకారంలో భాగంగా చెప్పిన మాటలు ఇవాళ ప్రజలంతా కూడా గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇవాళ ఆ ప్రజాభవన్ ఆనాడు వారం రోజులు అని చెప్పారు, ఆ వారం రోజులు పోయింది. ఇప్పుడు కేవలం 2 రోజులు మాత్రమే ప్రజావాణిని స్వీకరిస్తారు, ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే మరోపక్క గత ప్రభుత్వం ప్రగతి భవన్లో పాలన కొనసాగించింది. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సెక్రటరీ రాలేదని అనేక గొప్పలు చెప్పారు. కానీ ఆనాడున్న పరిస్థితులు, ఇవాళ ఉన్న పరిస్థితులు ఒకసారి బేరీజు వేసుకోవాలి. ఆనాడున్న పరిస్థితులకు సచివాలయం లేదు, ఆనాడు హెచ్ఓడీలకు సంబంధించి కూర్చోవడానికి వెసులుబాటు లేదు, ఆనాడు సచివాలయం అస్తవ్యస్తంగా ఉంది. అయినప్పటికీ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రగతి భవన్ నుంచి పాలన చేశారు. తర్వాత సచివాలయం నిర్మించిన తర్వాత నూతన సచివాలయంలోనే నుంచే పాలన కొనసాగించారు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఇవాళ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, అధికారులంతా ఒకే దగ్గర అందుబాటులో ఉంటారు. కానీ ఇవాళ సచివాలయానికి రాని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముద్ర వేసుకుంటున్నారు. ఒక జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచే పాలన కొనసాగిస్తున్నాడని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఆయన ఎన్ని మాటలు ఉన్నా, ఎన్ని చెప్పినా ఇలా ఎడచెవి పడిచెవిన పెట్టినట్టే ఆయన వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ పాలకులుగా మిగతా పార్టీల నాయకులు చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో చేస్తే ఇంటి నుంచి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి, ఈ రెండింటి నుంచే రివ్యూలు చేస్తున్నాడు, ఈ రెండింటి నుంచే పాలన కొనసాగిస్తున్నాడు అనేది వాళ్ళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇంట్లోకైతే ఆయన పిలిచిన వారే వస్తారు, కమాండ్ కంట్రోల్కి అయితే వారు పిలిచిన వారే వస్తారు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది, ఇంటి దగ్గర కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఎవరు రారు, ఏ హామీలు ఇచ్చిన హామీలు అడగరు, ఇతర ఎమ్మెల్యేలు కూడా కలవడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి రెండింటి నుంచే పాలన కొనసాగిస్తున్నాడు. అందుకే సెక్రటరీకు మొహం చాటేశాడని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ సెక్రటరీకు రాకుండానే అన్ని కీలకమైన అంశాలపైన కూడా ఇవాళ చర్చ అంతా కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచే కొనసాగిస్తున్నాడని చెప్పేసి కూడా ఇవాళ పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. వారికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి ఏంటంటే, జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు పోవాలంటే మాకు 1,00,000 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అక్కడ అపాయింట్మెంట్ ఉంటే తప్ప వెళ్ళలేము, అంతేకాకుండా అనేకమైన అడ్డంకులు సృష్టిస్తారు, అక్కడికి పోవాలంటే దేనిపైన వస్తున్నారు, ఎందుకోసం వస్తున్నారు అనే మాట ప్రజావాణి చాలా గొప్పగా ఆర్భాటంగా ప్రారంభించారు. అది ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. రెగ్యులర్గా ప్రజల్ని కలుస్తానంటూ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్పారు. స్వయంగా ప్రమాణ స్వీకారోత్సవ సభలో కూడా చెప్పారు. సో ప్రజలు కూడా సరే నేరుగా ముఖ్యమంత్రిని కలవచ్చు అన్నటువంటిది అనుకున్నారు.
కానీ కేవలం ఒక్కటంటే ఒక్కరోజు మాత్రమే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు కేవలం కొన్ని గంటలు మాత్రమే ముఖ్యమంత్రి ప్రజల్ని కలిశారు. కొన్ని 4-5 కలిసినట్టున్నారు, ఒక గంట సేపే ఉన్నట్టున్నారు. తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్ళారు. సో ఎందుకు మరి అంటే అది ఆరంభ శూరత్వంగానే ఎందుకు మిగిలిపోయింది, దాన్ని ఎందుకు కొనసాగించలేకపోయారు? వాళ్ళ వారు ఏదైతే ఆనాడు చెప్పిన మాటలు అవన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం ఒకటైతే ప్రధాన కారణం. ఇచ్చిన హామీలు అడుగుతున్నారు. ఇవాళ గ్రామాలకు వెళ్తే వెళ్ళలేని పరిస్థితి వల్ల ఎమ్మెల్యేలకు ఉంది, వారికి సంబంధించిన మంత్రులకు ఉంది. ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిలదీస్తున్న నేపథ్యంలోనే వాళ్ళ ప్రజావాణికి ఒక ముఖ్యమంత్రి వెళ్తే అక్కడ నిలదీస్తారు. ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, కాంగ్రెస్ పార్టీని బజార్లో పెట్టినట్టయితుందని చెప్పి ఆలోచనలో భాగంగానే వాళ్ళ ప్రజావాణిని ఏదైతే ముఖ్యమంత్రి స్వయంగా నేనే వస్తా, నాకే వినతులు ఇవ్వచ్చు, నేనే పరిష్కరిస్తా అని చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాలని చెప్పుకోవచ్చు, బోగస్ అని చెప్పుకోవచ్చు అనేది వాళ్ళ ప్రజలకు కూడా అర్థమైంది. ప్రజలంతా కూడా చెప్తున్నారు. వాళ్ళ ఏదైతే ప్రజావాణిలో నేను ప్రజాభవన్లో ప్రజావాణి పెడితే నేనే వస్తానని చెప్పారు. తర్వాత కొద్ది రోజులకు ముఖ్యమంత్రి అంగు ఆర్భాటాలతో పెద్ద ఎత్తున ప్రారంభించారు. తర్వాత ఢిల్లీకి వెళ్ళారు. తర్వాత నిరసన ఏదైతే కొన్ని ఆరోపణలు రావడంతో మళ్ళా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ డైలీ ఇక్కడే ఉంటారు, తర్వాత ఉంటాడని చెప్పారు. తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సైతం దానికి హాజరు కావడం లేదు. తర్వాత ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి అపాయింట్ చేశారు. చిన్నారెడ్డి అక్కడ రెగ్యులర్గా ఉంటాడు. చిన్నారెడ్డి అన్ని పరిష్కారాలు చేస్తారు. కానీ ఇవాళ వేలల్లో అక్కడ అప్లికేషన్లు వస్తే, వేలల్లో అక్కడ వినతులు వస్తే కేవలం 10ల సంఖ్యలో మాత్రమే ఇప్పటి వరకు అక్కడ ఫలితాలు వచ్చినట్టు కనిపిస్తుంది. 10ల సంఖ్యలో మాత్రమే పరిష్కారం చేసినట్టు అక్కడ మనకు తాజాగా కనిపిస్తుంది. ఎవరైతే ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, అక్కడికైనా వెళితే అక్కడ ఈ వినతులకు సంబంధించి పరిష్కార మార్గం చూపలేకనే వాళ్ళ ముఖం చాటేస్తున్నారు అనేది మనకు ప్రధానంగా జరుగుతుంది. అయితే వారు చెప్పిన రాజకీయ పార్టీగా చెప్పొచ్చు, కానీ చేయడంలోనే విఫలమయ్యారు ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇవాళ ప్రజాపాలన కాదు, ఖచ్చితంగా ఇది ఒక ప్రజాపీడన అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇవాళ ఒక ప్రజాపాలన ప్రజావాణిలో కాదు, ఇవాళ ఎక్కడ కూడా అనేక దరఖాస్తులు తీసుకున్నారు, అనేక మంది దగ్గర వినతులు తీసుకున్నారు. ఏ ఒక్కదానికి కూడా ఇవాళ పరిష్కారం చూపలే, ఒక్కదానికి కూడా ఇవాళ వారు కనీసం కూడా పట్టించుకున్న పాపన పోలేదని చెప్పేసి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు, వారికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు నిలదీస్తున్నారు, అటు అధికారులు నిలదీస్తున్నారు. ఎక్కడికక్కడ ముఖ్యమంత్రిని కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేసే స్థితికి వచ్చిందంటే అంటే వారు తప్పించుకోవడానికి మాత్రమే ఇవాళ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి కావచ్చు, ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రివ్యూలు చేస్తున్నాడు, సెక్రటరీకి వెళ్ళట్లేదు అనేది మనకు అధికారుల నుంచి కావచ్చు, ఇటు వారికి సంబంధించిన అనుచర గలం నుంచి కూడా మనకు తెలుస్తుంది సమాచారం. ఏదేమైనప్పటికీ ఇవాళ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచే పాలన కొనసాగిస్తాడు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండడు ఈ ముఖ్యమంత్రి అనేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఉంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్, లేదంటే కమాండ్ కంట్రోల్, ఇవి రెండూ లేదంటే ఢిల్లీకి పయనం అనేది వాళ్ళ ప్రధానంగా జోరుగా రాష్ట్రంలో చర్చ జరుగుతుంది రాజకీయ సర్కిల్లో. రాజేష్.